గుడ్ మార్నింగ్. గాస్ డైవర్జెన్స్ థీరం మనం లాస్ట్ క్లాస్ నుంచి గాస్ డైవర్జెన్స్ థీరంని డిస్కస్ చేస్తున్నాం. టుడే ఆల్సో వి డిస్కస్ అబౌట్ గాస్ డైవర్జెన్స్ థీరం. సో గాస్ డైవర్జెన్స్ థీరంలో టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం మనం. దట్ మీన్స్ టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ చేస్తాము. అందులో వన్ ఆఫ్ ది ఏంటంటే వెరిఫై గాస్ డైవర్జెన్స్ థీరం. గాస్ డైవర్జెన్స్ థీరంని ఎలా వెరిఫై చేస్తారు అండ్ compute some function by using Gauss divergence theorem. So ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం compute integral ax square plus by square plus cz square ds over the surface of the sphere x square plus y square plus z square is equal to 1. సో ఏంటంటే ఇంటిగ్రల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ఇంటూ డిఎస్ని కంప్యూట్ చేయమన్నారు. ఎలా? ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 సర్ఫేస్ ఇచ్చారు. ఓకే, మనం దీనికి బై గాస్ డైవర్జెన్స్ థీరం. సో డైవర్జెన్స్ థీరం ఏంటి? ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు integral b del dot f bar dv. This is the Gauss divergence theorem. మనం ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని అంటే ఇచ్చిన ఇంటిగ్రల్ని ఈ గాస్ డైవర్జెన్స్ థీరంని యూజ్ చేసి సొల్యూషన్ చెప్తాం. సో వన్స్ అగైన్ గాస్ డైవర్జెన్స్ థీరం ఏంటి? ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ బి డెల్ డాట్ ఎఫ్ బార్ డివి ఆర్ డైవర్జెంట్ ఎఫ్ బార్ డివి ఇలాగైనా రాయొచ్చు. సో గివెన్ ఇక్కడ ఏం రాసామంటే గివెన్ f bar dot n bar is equal to ax square plus by square plus cz square. అంటే చూడండి ఒకసారి క్వశ్చన్ డైవర్జెన్స్ థీరంలో ఇంటిగ్రల్ f bar dot n bar ds. సో గివెన్ ఇంటిగ్రల్ ax square plus by square plus cz square ds. దిస్ ఈస్ ద f bar dot n bar ds. అంతే కదా? ఇది ఎలా ఉందంటే ఇది f bar dot n bar ds. దిస్ ఈస్ ద ఇంటిగ్రల్ s f bar dot n bar ds. therefore ఇక్కడ f bar dot n bar ఏమవుతుంది? ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ అవుతుంది f bar dot n bar. therefore అదే రాసాం గివెన్ f bar dot n bar is equal to ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ అండ్ లెట్ phi is equal to అండ్ మనకు ఒక స్పియర్ ఇచ్చారు. ఈ స్పియర్ని మనం phi అని తీసుకుందాం. let phi is equal to x square plus y square plus z square is equal to 1. అంటే ఇటువైపు తీసుకొస్తే -1 అవుతుంది. -1 is equal to 0. x square plus y square plus z square is equal to, this is +1. This is the +1. Okay. Next, normal vector to the surface. Normal vector to the surface phi is del phi అంటే గ్రేడియంట్ phi. ఇక్కడ డెల్ అంటే ఏంటి? ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. phi వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -1. లేదా మనకు ఇలా రాయడం కుదరదు అంటే దీన్ని phi అనుకుందాం కదా. phi దీనికి డో ఫై బై డో ఎక్స్ చేసి డో ఫై బై డో వై చేసి డో ఫై బై డో జెడ్ చేసి అప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలాగే చేయొచ్చు, ఇలా డైరెక్ట్గానే చేయొచ్చు. సో ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x వస్తుంది. డో బై డో ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ 0. డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 0. డో బై డో ఎక్స్ ఆఫ్ 1 0. ఓకే, అంటే ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 2x i బార్. అదే చూడండి 2x i బార్. నెక్స్ట్ జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్కి 0 వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 0. డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ అంటే 2y. డో బై డో వై ఆఫ్ జెడ్ స్క్వేర్ 0. డో బై డో వై ఆఫ్ 1 0. therefore ఏమొస్తుంది ఇక్కడ 2y z బార్. సో 2y z బార్
2y j bar. Next, third, k bar into dou by dou z, k bar into dou by dou z. So k bar into dou by dou z of x square 0, dou by dou z of y square 0, dou by dou z of z square అంటే 2z, dou by dou z of -1 0. Therefore k bar into 2z అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2xi బార్ ప్లస్ 2yj బార్ ప్లస్ 2zk బార్ వచ్చింది. 2xi బార్ ప్లస్ 2yj బార్ ప్లస్ 2zk బార్. సో టోటల్ టర్మ్స్ నుంచి మనం ఇక్కడ 2 కామన్ తీసాం. 2 కామన్ తీసి 2 ఇంటూ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్, xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ వచ్చింది. సో దీనికి మనం యూనిట్ నార్మల్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ నార్మల్ వెక్టార్ని చేయాలి. యూనిట్ నార్మల్ వెక్టార్ అంటే ఎంత ఏంటి n బార్. n బార్ ఈజ్ ఈక్వల్ టు, సో దీనికి ఏం చేయాలి 2 ఇంటూ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుంది 2 ఇంటూ సేమ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, లేదు అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 2z హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ డౌట్ వస్తుంది కదా, కంపల్సరీగా డౌట్ వస్తుంది ఏంటి 2xi బార్ ప్లస్ 2yj బార్ ప్లస్ 2zk బార్ అంటే బై ఈ 2 కూడా స్క్వేర్ రూట్లో ఉండాలి కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉండాలి. 2 స్క్వేర్ అంటే 4 కదా, సో 4ని ఇక్కడ రాసాం అంటే 2 అయింది. 2 క్యాన్సిల్ అయిపోయింది. xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మనకు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మీన్స్ 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మీన్స్ 1. Therefore n bar is equal to xi bar plus yj bar plus zk bar plus zk bar. ఓకే, ఇలా మనం యూనిట్ నార్మల్ వెక్టార్ n బార్ని ఫైండ్ అవుట్ చేసాం. యూనిట్ నార్మల్ వెక్టార్ n బార్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఫస్ట్ మనం ఏం చేసాం, yకి డెల్ చేసాం. డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు i బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ j బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ k బార్ ఇంటూ డో బై డో జెడ్. అండ్ మనకి ఎంత వచ్చింది 2 ఇంటూ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. దాని నుంచి మనం యూనిట్ నార్మల్ వెక్టార్ ఎంత వచ్చింది, సేమ్ అదే వచ్చింది, xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ వచ్చింది. ఓకే, నౌ f బార్ డాట్ n బార్, సో ఇప్పుడు మనం f బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. f బార్ డాట్ n బార్ ఈజ్ ఈక్వల్ టు f బార్ డాట్. So you can observe this. f bar dot n bar is equal to f bar dot n bar. n bar ఎంత xi bar plus yj bar plus zk bar is equal to, సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మన క్వశ్చన్లో f bar dot n bar ఏంటి ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్. అంటే f బార్ని ఈ n బార్ని మల్టిప్లై చేస్తే ఈ ఫంక్షన్ రావాలి, మనం ఇది రావాలి. సో ఎలా వస్తుంది, ఇది రావాలి అంటే f బార్ ఏమై ఉంటుంది, గెస్ f బార్ ఎలా ఉంటుంది, ఇది ఆన్సర్ రావాలి. మన దగ్గర ఆల్రెడీ వీ నో అబౌట్ n బార్, వీ హ్యావ్ n బార్. నో వీ కెన్ ఫైండ్ అవుట్ f బార్. సో f బార్ డాట్ n బార్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. అంటే ఏంటి ఇక్కడ f బార్ ఎలా ఉండాలి, ఈ 2 ఫంక్షన్స్ని మనం వెక్టర్ పాయింట్ ఫంక్షన్స్ని మల్టిప్లై చేస్తే ఈ ఫంక్షన్ రావాలి. ఆల్రెడీ ఇక్కడ n బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం, ఎక్స్, ఇది ax స్క్వేర్ అంటే a ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు, b ఇంటూ వై ఇంటూ వై, c ఇంటూ జెడ్ ఇంటూ జెడ్. ఇది డాట్ ప్రోడక్ట్. సో డాట్ ప్రోడక్ట్ కాబట్టి వన్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేసి xi బార్ yj బార్ ప్లస్ zk బార్. దీని నుండి ఈ ఫంక్షన్ రావాలంటే f బార్ ఏమై ఉంటుంది, సో గెస్ axi బార్ ప్లస్ ayj బార్ ప్లస్ byj బార్ ప్లస్ czk బార్. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో ఈ టర్మ్ వస్తుందో లేదో చూద్దాం. i బార్ డాట్ i బార్ 1, వీ నో దట్
I bar dot j bar 0, I bar dot k bar 0. In the same, j bar dot I bar 0, j bar dot j bar 1, j bar dot k bar 0, k bar dot I bar 0, k bar dot j bar 0, k bar dot k bar 1. Therefore, axi bar into xi bar ante ax square, by z bar dot yz bar ante by square, cz k bar dot zk bar ante cz square. Understand? Therefore, here f bar is equal to axi bar plus byz bar plus czk bar. Okay, once again. So f bar dot n bar, మన దగ్గర n bar ఉంది, f bar dot n bar ఉంది. So the given f bar dot n bar is equal to ax square plus by square plus cz square. Already we have xi bar plus yz bar plus zk bar is n bar dot. సో ఏ వెక్టర్ పాయింట్ ఫంక్షన్స్తో మనము డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఈ f bar dot n bar వస్తుంది. సో దట్ ఈస్ దిస్. Therefore f bar is equal to axi bar plus byz bar plus czk bar. ఇప్పుడు మనం ఏం చేసామంటే డైవర్జెంట్ f bar చేసాం. డైవర్జెంట్ f bar అంటే ఏంటి? డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో z. సో ఎలా చేసామో చూద్దాం. దిస్ ఈజ్ ద f bar. ఇక్కడ f1 is equal to ax comma f2 is equal to by f3 is equal to cz. So this is f1, this is f2, this is f3. ఫస్ట్ మనకు కావాల్సింది డైవర్జెంట్ f bar కదా. డో f1 బై డో ఎక్స్ ఏమవుతుందమ్మా? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే f1కి ఏ వస్తుంది. ఓకే, అలానే డో f2 బై డో వై. సో విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే f2ని ఆన్సర్ ఎంత వస్తుంది? b వస్తుంది. నెక్స్ట్ అలానే డో f3 బై డో z. డో f3 బై డో z చేస్తే ఎంత వస్తుంది? c వస్తుంది. Therefore మనకు డైవర్జెంట్ f bar ఆర్ డెల్ డాట్ f bar. సో డెల్ డాట్ f bar ఎంత? డెల్ డాట్ f bar is equal to, సో మన ఫార్ములా ఎంతమ్మా? డో f1 బై డో ఎక్స్ ప్లస్ డో f2 బై డో వై ప్లస్ డో f3 బై డో z. ఓకే, అప్పుడు ఏమవుతుంది? డో f1 బై డో ఎక్స్ అంటే ఏ, డో f2 బై డో వై అంటే బి, డో f3 బై డో z అంటే సి. Therefore divergent f bar is equal to a plus b plus c. Divergent f bar is equal to a plus b plus c. ఓకే, ఇలా డైవర్జెంట్ f bar ని చేసాం. Hence by Gauss divergence theorem. Gauss divergence theorem ప్రకారం integral f bar dot n bar is equal to integral del dot f bar dv. సో మనకు del dot f bar ఎంత వచ్చింది? a plus b plus c dv ఇంటిగ్రల్ v. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? ఇక్కడ a plus b plus c ఇంటిగ్రల్ dv కదా. ఇంటిగ్రల్ dv అంటే v, ఇంటిగ్రల్ dv అంటే v.
that is equal to a plus b plus c into v is equal to 4 pi by 3. V is equal to 4 pi by 3. 4 pi by 3 ఏంటి ఇక్కడ 4 pi by 3 is the volume of the sphere of unit radius. So 4 pi by 3 అనేది ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ మనకి ఇచ్చింది ఏంటి స్పియర్ కదా. సో ఆ స్పియర్ వాల్యూమ్ ఎంత 4 pi by 3. ఆ స్పియర్ వాల్యూమ్ ఎంత వచ్చింది 4 pi by 3. Therefore మనం ఇక్కడ ఏం రాసామంటే a plus b plus c into integral v dv. Integral dv dv. So v is equal to 4 pi by 3. Therefore v is equal to 4 pi by 3 is the volume of the sphere of unit radius. మనకు స్పియర్ ఇచ్చారు కాబట్టి ఆ స్పియర్ వాల్యూమ్ని మనం రాసాం. ఓకే, ఇలా మనకు కంప్యూట్ చేయమంటే యూజింగ్ గాస్ డైవర్జెన్స్ థీరం, యూజింగ్ గాస్ డైవర్జెన్స్ థీరం కంప్యూట్ చేయమన్నా ఇలా చేస్తారు. సో బై యూజింగ్ నెక్స్ట్ by transforming into triple integral, evaluate double integral x cube dy dz plus x square y dz dx plus x square z dx dy, where S is the closed surface consisting of the cylinder x square plus y square is equal to a square and the circular disc z is equal to 0 and z is equal to b. ఓకే, ఇక్కడ కూడా బై ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్ అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇచ్చారు. బై ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్, సో ఎవాల్యుయేట్, సో దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎస్ ఈస్ ద క్లోజ్డ్ సర్ఫేస్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సిలిండర్స్. సో కన్సిస్టింగ్ దేన్ని కన్సిస్ట్ చేస్తుంది ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండ్ సర్క్యులర్ డిస్క్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు బి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందంటే f1 ప్లస్ f2 ప్లస్ f3 లా ఉంది. అంటే హియర్ దిస్ ఈజ్ f1, దిస్ ఈజ్ f2, దిస్ ఈజ్ f3. therefore f1 is equal to x cube, f2 is equal to x square y, f3 is equal to x square z. that means f bar is equal to f1 I bar plus f2 j bar plus f3 k bar. first dou f1 by dou x. So dou f1 by dou x is equal to 3x square. Dou f2 by dou y. Dou f2 by dou y. అంటే dou f2 by dou y అంటే x square. Dou f3 by dou z. Dou f3 by dou z అంటే ఇక్కడ x square. ఇక్కడ x square. With respect to z చేస్తున్నాం. ఇది x square. Therefore, divergent f bar is equal to dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z. Therefore 3x square plus x square plus x square is equal to 5x square, is equal to 5x square. This is the divergent f bar. So by Gauss divergence theorem, double integral f1 into dy dz plus f2 into dz dx plus f3 into dx dy is equal to triple integral. Triple integral ఏంటి del dot f bar కదా, అంటే dou f1 by dou x plus dou f2 by dou y plus dou f3 by dou z dx dy dz. సో ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది 5x స్క్వేర్ వచ్చింది. సో ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది 5x స్క్వేర్ dx dy dz, dx dy dz. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేస్తే మనకు క్వశ్చన్ చేసింది ఏంటి ఈ వాల్యూని బై ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్. మనం ఏమని చెప్పారంటే బై ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్. సో మనం ట్రిపుల్ ఇంటిగ్రల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసాం కదా, by transforming into triple integral 5x square dx dy dz. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 5 ఇంటూ, సో లిమిట్స్ ఏం రాస్తాము x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కదా, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ టు ఏ. y లిమిట్స్ ఏమవుతాయి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ టు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. z లిమిట్స్ ఆల్రెడీ ఇచ్చారు 0 టు b, x square dx dy dz, dx dy dz. ఓకే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అక్కడి నుంచి సో చూడండి ఒకసారి, సో ఇక్కడ నుంచి
y square is equal to a square minus x square. So therefore y is equal to plus or minus square root of a square minus x square. Therefore అదే రాసాం minus a square to a square minus x square plus a square minus x square and 0 to b. So y is equal to 0 అయిపోతే అప్పుడు x square is equal to a square అయితే అప్పుడు x is equal to plus or minus a అంటే minus a to e. సో ఇలా రాసాం. సో రాసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎక్స్ స్క్వేర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు ఇంటిగ్రల్ వాల్యూని 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్మేషన్లో ఉంది అంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ అంటే 5 ఇంటూ 2 ఇంటూ 2 అప్పుడేమవుతుంది 20 అవుతుంది. 20 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ ఇంటిగ్రల్ 0 టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0 టు బి ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్. So first with respect to z. So z with limits 0 to b dx dy. Therefore 20b into integral x is equal to 0 to a y is equal to 0 to square root of a square minus x square. So ఇక్కడ ఎంత వస్తుంది b వస్తుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా 20b dx dy. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేట్ చేద్దాం. రెస్పెక్ట్ టు y మనం ఇంటిగ్రేట్ చేద్దాం. So with respect to y integrate చేస్తే 20b into integral x is equal to 0 to a x square y లిమిట్స్ ఏంటి 0 to square root of a square minus x square dx a square minus x square dx. Therefore 20b into 0 to a x square into upper limit వచ్చేసి a square minus x square dx. Therefore 20b into integral ఇక్కడ ఏం రాసామంటే ఇప్పుడు x is equal to a sin theta x ప్లేస్ లో a sin theta అప్లై చేసాం. అప్పుడు dx ఏమవుతుంది a cos theta d theta అవుతుంది. x is equal to మనం a సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అప్పుడు theta is equal to π/2. సో ఇది 0 అవుతుంది. therefore అప్పుడు లిమిట్స్ ఏమవుతాయి 0 to π/2 అవుతాయి. 0 to π/2 అంటే లిమిట్స్ ఎలా అంటే సో x is equal to a cos theta. ఫస్ట్ x is equal to 0 అనుకోండి 0 అయితే ఏమవుతుంది a cos theta is equal to 0 అవుతుంది. a cos theta is equal to 0. దీని నుండి cos theta is equal to 0. cos theta ఇక్కడ 0 అవుతుంది π/2 దగ్గర 0. Therefore theta is equal to π/2. Theta is equal to π/2. Okay. Next ఈసారి x is equal to a తీసుకుందాం. x is equal to a తీసుకుంటే a cos theta is equal to a. సో a క్యాన్సిల్ అవుతుంది కదా cos theta is equal to 1. cos ఎక్కడ 1 అవుతుంది π/2 దగ్గర అవుతుంది. therefore theta is equal to cos 1 ఎక్కడ అవుతుంది cos 0 దగ్గర. therefore theta is equal to 0. సో 0. సో కాబట్టి 0 to π/2 x square అంటే a square sin square theta square root of a square minus x square a square sin square theta a cos theta d theta. square root of a square minus అంటే a square కామన్ తీస్తే 1 minus sin square theta. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి a cos theta. సో a cos theta into a cos theta a square cos square theta. ఆల్రెడీ ఇక్కడ a square sin square theta a square cos square theta. ఓకే. సో a square into a square అంటే a power 4 b into 0 to π/2 sin square theta cos square theta d theta. sin square theta cos square theta ఎలా రాయొచ్చు 2తో మల్టిప్లై 2 ఈ 4ని తీసుకుందాం. 4 అంటే 2 స్క్వేర్ 20ని 5 into 4 రాద్దాం. 4 అంటే 2 స్క్వేర్ 2 sin theta cos theta హోల్ స్క్వేర్ 2 sin theta cos theta అంటే sin 2 theta
sin 2 theta whole square. Sin 2 theta whole square అంటే sin square 2 theta. Sin square 2 theta అంటే 1 minus cos 4 theta by 2. 1 minus cos 4 theta by 2 d theta. Therefore ఈ 2ని ఇక్కడ రాసా 5a power 4 by b. సో దీనికి మనం లిమిట్స్ అప్లై ఇంటిగ్రేషన్ చేస్తాం. ఏమవుతుంది ఇంటిగ్రల్ d theta అంటే theta. ఇంటిగ్రల్ cos 4 theta అంటే sin 4 theta by 4 0 to pi by 2. సో ఇక్కడ ఎంత వస్తుంది 5a power 4b by 2 ఇంటూ సో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే పై బై 2 మైనస్ సైన్ పై బై 2. సో ఇది 0 అయిపోతుంది. లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 మైనస్ 0 టోటల్గా 0 అయిపోతుంది. ఫైనల్గా మనకి ఇక్కడ ఎంత వస్తుంది పై బై 2. పై బై 2 వస్తుంది. ఓకే therefore 5a పవర్ 4 బై పవర్ 4 b బై 2 ఇంటూ పై బై 2. సో ఫైనల్గా 5 పై a పవర్ 4 b బై 4 వస్తుంది. దిస్ ఈస్ ద వాల్యూ. దిస్ ఈస్ ద వాల్యూ. Okay.